హాయ్ ఫ్రెండ్స్. వామిటింగ్ అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంది, కడుపులు ఖాళీ. ఖాళీగా ఉంది కడుపు. మీరు చేయండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఇప్పుడు పసుపు నీళ్ళు ఎలా తాగాలి? ఆల్రెడీ నీళ్ళు బాయిల్ చేసుకుని నేను తాగే పాలల్లో అంటే గోరువెచ్చగా కొంచెం తేనె కొంచెం హీట్గానే ఉన్నాయి. హీట్గా నాకు ఇష్టం. హీట్ తాగితే మంచిది, మరి నాట్ ఏ ఓవర్ ప్లీజ్ ఫ్రెండ్స్. అది మీరు అప్లై చేయండి. ఓకే, ఒక 30 లీటర్కి ఒక చెంచాడు పసుపు తీసుకుంటున్నాను. చెంచా అంటే తలగొట్టి అంటాం కదా, ఇది నెంబర్ 1 పసుపు. ఇది ఆడిచుకున్న పసుపు. ఇది తలగొట్టి అంటాం కదా, ఈ పసుపు. ఇది ఆ పసుపు గ్లాసులో వేస్తాను ఫ్రెండ్స్. ఇంకోటి, పసుపు సుగుణాల గురించి మనం చెప్పక్కర్లేదు, ఇంకా సూపర్ అన్నమాట. ఇది కూడా సర్వరోగ నివారణి. నేను మా నాయనమ్మ గారు మా అమ్మమ్మ గారు చెప్తుంటే విన్నాను నేను. కొందరికి పళ్ళు బ్రష్ చేసుకుంటారు ఓవర్గా, వాళ్ళ చిగుళ్ళు వాపు, రకరకాల కొంచెం పెయిన్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఈ పసుపు చాలా యాంటీబయాటిక్ అనమాట. ఈ పసుపును కొంత తీసుకుని నోట్లో వేసుకుని పళ్ళకి పట్టించి, అంటే విఘ్నేశ్వర వినాయక అశ్వముఖభ్యాం విద్మహే దేవభిషగ్భ్యాం ధీమహి తన్నో అశ్వన ప్రచోదయాత్. అశ్విని దేవతలకు నమో నమః, సూర్యపుత్రులకు నమో నమః. ఓ గాడ్, సారీ, కింద పడిపోయిందమ్మా, మన్నించు బంగారు తల్లి. పసుపు ఓకే. ఈ పసుపుని నోట్లో వేసుకుని మనం అలా ఈ పళ్ళకి పట్టించి కొంచెం సేపు ఉండిపోవచ్చు. దీనివల్ల చిగుళ్ళ వాపు, పంటి నొప్పులు, అలాగే నోటి పూత, అలాగే సైడ్లో వాళ్ళు కొంచెం పొక్కులు వస్తుంటాయి, నీటి పొక్కులు అంటుంటారు. అవి ఇన్ఫెక్షన్స్. ఎవరన్నా ఇంగ్లీ గ్లాసులు తాగినా కొంత వాళ్ళు అంటుకుంటూ ఉంటారు డిసీజ్. ఇలాంటి డిసీజ్ అని పోగొట్టేది ఈ నెంబర్ 1 పసుపే. చక్కగా పళ్ళకి పట్టించి అలా ఉంచుకుంటే చాలా మంచిది. తర్వాత ఈ బాధతో ఉన్నవాళ్ళు బుక్లు చుమ్మేయచ్చు. నాకు ఈ బాధ భగవంతుడు శ్రీమన్నారాయణ లేవు కాబట్టి, శ్రీ సూర్యనారాయణ లేవు కాబట్టి నేను తినేసాను, మింగేసాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంచిది. అండ్ బై ఫ్రెండ్స్, టైం ఎక్కువ వేస్ట్ చేయను. ఈ పసుపు ఇందులో వేసుకున్నాను కదా గ్లాస్లో, ఈ నీళ్ళలో దీనిలో కలుపుకొని చక్కగా మొత్తం నీళ్ళు కలిపేశాను. అయితే ఇప్పుడు కొందరికి షుగర్ ఉంటుంది, షుగర్ వ్యాధి, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు షుగర్ యాడ్ చేసుకోకుండా, షుగర్ అంటే షుగర్ వాడరు ఫ్రెండ్స్. ఇది పటికి బెల్లం. ఇది పటికి బెల్లాన్ని కాచేసి వడగొట్టి లేత పాకంలో తీసుకున్నాను. పటికి బెల్లం అంటే ఇది ఫ్రెండ్స్. ఈ గడ్డలుగా ఉంటుంది, ఇది పటికి బెల్లం ఉంటుంది. దీన్ని నేను కాచి చల్లార్చుకుని ఈ లేత పాకాన్ని వచ్చేంత వరకు కూడా పెట్టుకుని నేను చల్లార్చి డబ్బాలో స్టోర్ చేసుకుంటాను. దీన్నే వాడతాను దేనికైనా సరే, ఇది లేదా బెల్లం. చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇది బాడీని కూల్ చేస్తుంది. పటికి బెల్లం అనేది బాడీ కూల్. ఇది హీట్ తత్వం వాళ్ళు బాగా వాడచ్చు. ఇది చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుని హరే కృష్ణ. వాస్తవంగా పసుపు చేదు గుణం, వగరు గుణం, వికార గుణం కూడా కలిగిందే, కానీ అమృతం చాలా మంచిది. ఇప్పుడు ఈ నీళ్లు నేను కడుపు మొత్తం శుద్ధి చేసుకున్నాను కదా,
నీళ్ళతో శుద్ధి చేస్తాను, వామిటింగ్ చేసి శుద్ధి చేస్తాను హీట్ వాటర్తో. ఈ నీళ్లు కడుపు నిండా లోపలికి వెళ్ళి మన కాలేయం, ముఖ్యంగా మన ఈ బంగారు తల్లి కాలేయం ఉంటుంది మనకి, ఇది రెండో మెదడు. బ్రెయిన్ ఎలాగో మనకి ఇది బ్రెయిన్, సెకండ్ బ్రెయిన్ అంటారు దీన్ని. ఇది చక్కగా ఇది శుద్ధి చేస్తుంది లోపలికి వెళ్ళి, పచ్చకామెల వ్యాధులు రానివ్వదు. కడుపులో ఉన్నటువంటి ఏ చిన్న చిన్న ఏమన్నా ఈ పురుగులు, నీళ్ళు పురుగులు ఉంటాయి, చాలా ఉంటాయి, మనకు తెలియని భగవంతుడు సృష్టి, అవన్నీ కూడా చక్కగా పోగొట్టి మనకి శక్తినిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకోటి, పసుపుని నీళ్ళలో మరిగించవద్దు, నీళ్ళు దించేసుకు చల్లంతా తీసుకోండి. దీంట్లో ఉన్న గుణం వేరేగా ఉంటుంది, మళ్ళీ మారుతుంది, మళ్ళీ పచ్చి గుణం పోయింది. చక్కగా ఇలాగే తాగండి. మళ్ళీ 2 గ్లాసులు అయిపోయిన క్వాంటిటీ. హరే కృష్ణ. ఆరోగ్యం భాస్కరాదిత్య జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం కొరికి శాశ్వతముగా మణిద్వీపం చేరుట కొరికే అమ్మా భవతి భిక్షాంతి తల్లి బ్రహ్మ విష్ణు శివాత్మ త్రిమూర్తాత్మ స్వరూపిణి బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ. హరి ఓం తత్సత్. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. మెల్లిమెల్లిగా తాగచ్చు, వేగంగా తాగాల్సిన అవసరం లేదు. అయినా ఇంకోటి, పసుపు చెంచాడే వేసుకు తాగాలని రూల్ ఏం లేదు, ఎంత తీసుకున్నా తాగు. అలా పెంచుకుంటే వాళ్ళని చెంచాడికి నీకు ఎక్కువ అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? వేసుకుంటే మంచిది, బాడీని బట్టి, ఏజ్ని బట్టి, గేజ్ని బట్టి మనకు ఉంటుంది కదా, అట్లా క్వాంటిటీస్ ఉంటాయి కాబట్టి వేసుకు తాగొచ్చు, ఏం కాదు. చిన్నపిల్లలు కానీ అందరూ తాగొచ్చు, చాలా మంచిది. ఎంటీ స్టమక్తో చేయాలి, చేస్తే ఔషధంగా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనలో ఉన్నటువంటి ఎనర్జీని మంచి బాగా, అంటే ఇంకా ఉత్తేజం చేస్తుంది, ఇంకా ఉత్తేజంగా ఉండేలా చేస్తుంది. అది ప్రిస్టన్స్ పవర్, వ్యాధి నిరోధక శక్తిని ఇత్యాదులని పెంచుతుంది. హరే కృష్ణ. రామానుజాది శంకరాచార్య చూడండి, కొంత అలా ఉంపు వెళ్ళిపోతాను. నాకు 2 గ్లాస్ అయింది. ఓకే, 3 లీటర్ క్వాంటిటీ ఉంటుంది, కొంచెం తక్కువ క్వాంటిటీ అంతే. రాధా కృష్ణ శ్రీమన్నారాయణ. వాస్తవంగా పసుపు అనేక గుణాలు, అనేక సుగుణాలు, వేరేగా బ్యాడ్ ఏమి లేదు దానికి. ఖచ్చితంగా ఇది కనుక పాటిస్తే శరీర శుద్ధి కాదు, బాడీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. రక్తం చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. రక్తం శుద్ధి అయ్యి మంచి ప్రసరణ అది బాగుంటుంది, సర్క్యులేషన్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. జై శ్రీమన్నారాయణ. సమస్త ప్రాణికి మంగళం కలుగాక.